మోడీ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయని విమర్శించారు. రూపాయి విలువ రోజురోజుకు పతనం అవుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చడం లేదని నిపుణులు చెరిగారు. తులం బంగారం తుస్సుమంది, ధాన్యానికి బోనస్ బోగస్ అయిందంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. నరేంద్ర మోడీ 10 ఏళ్లైంది దేశానికి ప్రధానమంత్రి అయి. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చింది. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి. అమృత్ కాల్ వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా? జన్ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా? జైత్యాల కాడ 15 లక్షలు వచ్చినాయట కదా. మోడీ వచ్చినాయని చెప్తున్నాడు. జగిత్యాల ఎవరికి రాలేదా అన్న? 15 లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా? రాలేదా? ఇలా భారతదేశ రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చూస్తే కనాహీనంగా 84 రూపాయలకు పడిపోయినది. ఎగుమతులు బంద్ అయినాయి, దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి. దేశానికి 100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలే. జరుగుతుందా? ఎవ్వలకు కూడా జరగలే. ఒక దళితులకు, గిరిజనులకు, రైతులకు, మహిళలకు, చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎవరికైనా లాభం జరిగిందా అంటే ఎవరికి లాభం జరగలేదు కదా. ఈ రెండు పార్టీలని మీ అందరికీ తెలుసు. దేశంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు 6-7 సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం. రైతు బంధు పడ్డదా? రైతులందరికీ పడలే కదా. ఏం పడాలి? కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి? రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాం, 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. మొదటి 5,000 దిక్కులేవు. రెండవది ఇంకోటి చెప్తున్నారు, మేము రేపు పొలం దున్నికే వేస్తాం, చేసిన వాళ్ళకే వేస్తాం, 5 ఎకరాలకే పరిమితి పెడతాం. మరి 7 ఎకరాలు ఏం పాపం చేసిండు? 6 ఎకరాల ఏం పాపం చేసిండు? నువ్వు లిమిట్ పెడతా అంటే నువ్వు 20-25 ఎకరాలకు పెట్టాలి. 20-25 ఎకరాలకు పెట్టాలి కానీ 5 ఎకరాలకు ఏం, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు ఏం పాపం చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు? అందువల్ల దయచేసి నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా, వడ్లన్నీ కొంటున్నారా? యాసంగి వడ్లు నేను వస్తుంటే రోడ్డు పంట చూసినా ఎక్కడి కుప్పలు అక్కడనే ఉన్నాయి. 500 బోనస్ వచ్చిందా? వడ్లకు బోనస్ రాలేదా? 500 బోనస్ రాలే. బోనస్ బోగసే అయిందా? ఇక్కడ కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేం తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? మీరు తప్పు చెప్తాను. జగిత్యాలలో 2 తులాలు వచ్చిందట కదా. 2 తులాలు ఇస్తానట. ఇస్తలేరా? లేదు. తులం బంగారం కూడా తుస్సుమన్నది. అంటే మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరినీ కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం.